వైసీపీలో తీవ్ర నిరుత్సాహం నెలకొంది. పులివెందుల ఒంటిమిటలో ఘోర పరాజయం. పులివెందుల్లో ఓటమితో తీవ్ర నైరాశ్యంలో ఉంది వైసీపీ. జగన్ ఇలాఖాలో ఓడిపోవడానికి వివిధ కారణాలైతే విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ఓటమికి కారణాలపై క్యాడర్లో విస్తృత చర్చ అయితే జరుగుతోంది. బలంగా పుంజుకోవడంపై దృష్టి సారించినట్లు కూడా తెలుస్తోంది. ఇటు కడపలో టీడీపీ తిరుగులేని విజయాలను సాధించిందని చెప్పుకోవచ్చు. జడ్పీటీసీ ఉప ఎన్నికలే అయినా జగన్ తనకు తిరుగులేదు అనుకున్న గడ్డపై విజయదుందుబిని మోగించింది టీడీపీ. పసుపు పార్టీలో ఉత్సాహం ఉరకలేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో సమానంగా టీడీపీ శ్రేణులు భావించి సంబరాల్లో మునిగిపోయారు. అటు వైసీపీ శ్రేణులు మాత్రం నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయారని చెప్పుకోవచ్చు. అధికార పార్టీ లోకల్ బాడీ ఎన్నికల్లో విజయం సాధించడం సర్వసాధారణమే అయినా ఇంతవరకు ఓటమి లేకుండా వైఎస్ ఫ్యామిలీ నిలబెట్టిన అభ్యర్థే ఏకగ్రీవంగా సాగిన పులివెందుల గడ్డపై బీటెక్ రవి ఆధిపత్యం ఆ పార్టీ శ్రేణులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది. పులివెందులతో పాటు తన జిల్లాలో ఒంటిమిట్ట జడ్పీటీసీను కోల్పోవడం జగన్తో పాటు లీడర్స్ క్యాడర్కు మింగుడు పడడం లేదని చెప్పుకోవచ్చు. అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి? పులివెందులో వైసీపీ ఓటమి, టీడీపీ విజయం వెనుక ఏం జరిగింది? ఏ అంశాలు వైసీపీని దెబ్బతీసే అనే విషయాలపై మనతో చర్చించడానికి మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సుదర్శన్, జగన్ ఇలాకాలో టీడీపీ పాగా వేసింది. ఈ గెలుపుని టీడీపీ ఎలా చూస్తుంది? వైసీపీ ఈ ఓటమిని యాక్సెప్ట్ చేస్తుందా ఏంటి? సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన విజయం కంటే కూడా దీన్ని గొప్ప విజయంగా భావిస్తుంది టీడీపీ శ్రేణులు. ఎందుకంటే మనం సార్వత్రిక ఎన్నికల్లో 152 సీట్ల నుంచి 11 స్థానాలకు వైసీపీ పడిపోయినప్పుడు తీవ్ర నిరాశ నిస్పృహల్లోకి వెళ్లారు వైసీపీ క్యాడర్ అంతా. అయితే వాళ్ళందరినీ మళ్ళీ పునరుత్తేజం చేసి మళ్ళీ వాళ్ళలో ఒక ఉత్సాహాన్ని నింపడం కోసం జగన్ అనేక ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. రెగ్యులర్ గా ఆయన జిల్లా యాత్రలకు వెళ్తున్నాడు, భారీగా జన సమీకరణ చేస్తున్నారు అక్కడ. అంతేకాదు ఇప్పటికే ఏడాది అయిపోయింది, సూపర్ సిక్స్ లో ఏ పథకాలు ఇప్పుడు అమలు చేయట్లేదు, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది, కళ్ళు మూసుకుంటే మరో 4 ఏళ్లు అయిపోతుంది, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామంటూ ఒక ఆశాభావాన్ని జగన్ ఎప్పుడు కూడా క్యాడర్ లో కల్పిస్తూ వచ్చారు. అయితే ఈ రోజు తన సొంత గడ్డ పైన ఎదురైనటువంటి ఈ ఓటమి ద్వారా జగన్ ఇప్పుడు ఏం చెప్పినా కూడా వైసీపీ శ్రేణుల్లో ఆ నమ్మకము, ఆ సంకల్పము, ఆ మనోధైర్యం కలిగే పరిస్థితి లేకుండా పోయింది. తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. ఎందుకంటే ఒక 50 ఏళ్ల పాటు, ఓ 30 ఏళ్లు పోటీనే లేకుండా అక్కడ ఆధిపత్యం ప్రదర్శించినటువంటి ప్రాంతంలో కూడా ఈరోజు ప్రజలు వాళ్ళ వైపు లేరు అని తెలిసిన తర్వాత క్యాడర్ కి ఇప్పుడు ఏం చెప్పినా కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఈ ఓటమి వైసీపీని తీవ్రంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో అనేక మంది కీలక నేతలు కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరే అవకాశాలు కూడా లేకపోలేదు. అందుకే టీడీపీ దీన్ని మొదటి నుంచి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ గెలవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఒక రెఫరెండంగా ప్రచారం చేయొచ్చు, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అనే విధంగా దీన్ని ఒక ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని భావించింది. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. అయితే పులివెందుల్లో ఓటమికి గల కారణాలను మనం ఒకసారి క్లియర్ గా అన్వేషిస్తే అవినాష్ రెడ్డి లీడర్షిప్ అక్కడ కొనసాగుతూ వస్తుంది. పులివెందుల్లో ఎప్పుడో ఒకసారి మాత్రమే జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, రివ్యూ చేస్తూ ఉంటారు. కానీ నిత్యము పులివెందుల ప్రజలకు అందుబాటులో ఉండేది, అక్కడ ఉన్నటువంటి నాయకులకు క్యాడర్ కు బాగోగులు చూసుకునేది అవినాష్ రెడ్డి. ఈ అవినాష్ రెడ్డి తీరు కొంత అక్కడ వ్యతిరేకతకు కారణమైంది. అనేక గ్రామాల్లో వర్గాలుగా వైసీపీ విడిపోయింది, వర్గ విభేదాలను పెంచి పోషించారు. ఎక్కువ యంగ్స్టర్స్ ను ఎంకరేజ్ చేయడం కారణంగా రాజశేఖర రెడ్డి టైం నుంచి కూడా పార్టీకి, కుటుంబానికి విధేయతగా పనిచేసినటువంటి చాలా మంది లీడర్లు ఇప్పుడు అక్కడ నిరుత్సాహంగా ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు ఆ అసంతృప్తి నేతలందరూ కూడా కొంతమంది బాహాటంగానే టీడీపీలో చేరి మద్దతు తెలిపితే మరి కొంతమంది లోపల టీడీపీకి మద్దతు తెలిపారు అనేది ఇప్పుడు క్లారిటీ వస్తుంది. దీనికి సంబంధించి బీటెక్ రవి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా దీనికి కొంత బలాన్ని ఇస్తున్నాయి. బీటెక్ రవి ఏమంటున్నారంటే, చాలా మంది అంటే కొంతమంది అక్కడక్కడ మాతో చెప్పేవాళ్ళు, ఎందుకంటే వైసీపీకి ఇన్నేళ్లు ఏకపక్షంగా ఇక్కడ విజయాన్ని అందించాము కాబట్టి వాళ్ళు మా పట్ల నిర్లక్ష్య ధోరణితో ఉన్నారు, వాళ్ళు గర్వంతో ఉన్నారు, గర్వం తలకెక్కింది, మేము ఒకసారి వాళ్ళకు బుద్ధి చెప్పాలనుకుంటున్నాము, మీరు పోటీ పెట్టడం ద్వారా మేము ఓటేసి వాళ్ళకు బుద్ధి చెప్పే అవకాశం మాకు కలుగుతుంది అంటూ చాలా మంది వైసీపీ నాయకులే నాతో అన్నారు అని బీటెక్ రవి వ్యాఖ్యానించిన నేపథ్యంలో అయితే అన్న కొంతమంది మాత్రమే మన వైపు వస్తారేమో, ఇంత భారీ మెజారిటీ రాదని నేను ఊహించాను, కానీ ఇంత పెద్ద ఎత్తున మెజారిటీ వచ్చిందంటే చాలా మంది వైసీపీ కేడరు మాకు మాకు ఖచ్చితంగా ఓటేశారు కాబట్టి 6033 ఓట్ల మెజారిటీతో మేము గెలవగలిగాము. మొత్తం అక్కడ పోలైన ఓట్లు 7864 అయితే అందులో ఇంత మెజారిటీ, కనీసం డిపాజిట్ కూడా వైసీపీ నోచుకోలేదు అంటే
ప్రతి గ్రామంలో కూడా వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. 2 వర్గాలుగా వైసీపీ క్యాడర్ చీలిపోయింది. అందులో ఒక వర్గం పూర్తిగా టీడీపీ పంచాన చేరింది. మరో వర్గంలో కూడా చాలా మంది లోపాయికారిగా టీడీపీకే మద్దతు తెలిపారు. అంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు వ్యవహరిస్తున్న తీరు మా పట్ల సరిగ్గా లేదు. మేము మీతోనే ఉంటాము. వీళ్ళు ఎక్కడికి పోరులే అని ఒక నిర్లక్ష్య భావము పులివెందుల ప్రజల పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రదర్శిస్తున్నారు. దానికి అవినాష్ రెడ్డి తీరు ఆజ్యం పోస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఒక సంకేతం ఇవ్వడం ద్వారా అంటే పులివెందులో కూడా నా నా ప్రజల్లో నా ఓటర్లలో తేడా వస్తుంది, వాళ్ళ ఆలోచన విధానం మారిపోతుంది అనే విషయం జగన్మోహన్ రెడ్డి గ్రహించాలి అంటే ఒక్క ఎన్నికలో అయినా ఇలాంటి ఫలితాలు ఇవ్వాలి అన్నది పులివెందుల ప్రజలు లోపల భావించారు. చాలా మంది లీడర్లు కూడా లోపాయికారిగా సుదర్శన్, టీడీపీకి ఇక్కడ మద్దతు తెలిపారు. అవినాష్ తీర్ ఒకవైపు మీరు చెప్తుంటే వివేక బిడ్డ ఎవరైతే ఉన్నారో సునీత కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మా నాన్నని చంపిన వాళ్ళు ఇంకా కూడా నిందితులు బయట తిరుగుతూనే ఉన్నారు, ఇంకా ఎన్నాళ్ళు అని కూడా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలే చేశారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఎస్, నేను ఇందాకే చెప్పాను, సీనియర్ క్యాడర్ ను మొత్తం కూడా సీనియర్ లీడర్ల మొత్తాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ కొత్త క్యాడర్ ను యువతను ఎంకరేజ్ చేస్తూ తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం చేశారు అవినాష్ రెడ్డి. ఇప్పుడు ఆ సీనియర్లందరితో దూరం పెట్టడానికి కారణం వివేకానంద రెడ్డి హత్య కారణం కూడా ఒకటి కావచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ వివేకానంద రెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉన్నారు. మనం ఇంకొక విషయం కూడా ఇక్కడ చర్చించుకోవాలి. అవినాష్ రెడ్డి పెత్తనము పులివెందుల్లో లేనప్పుడు వివేకానంద రెడ్డి చాలా కాలంగా పులివెందుల రాజకీయాలను దగ్గరుండి చూసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర నాయకుడిగా ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ప్రతి దశలోనూ లోకల్లో పులివెందుల ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉన్నది వివేకానంద రెడ్డి. ఆ ప్లేసును ఇప్పుడు రాజశేఖర రెడ్డి ప్లేసును జగన్మోహన్ రెడ్డి రీప్లేస్ చేస్తే వివేకానంద రెడ్డి ప్లేసును అవినాష్ రెడ్డి రీప్లేస్ చేశాడు. అయితే పాత కేడర్ ను కలుపుకొని వెళ్లడంలో అవినాష్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దానికి తోడు వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి పైన నేరుగా వివేకానంద రెడ్డి కూతురే ఆరోపణలు చేయడం పట్ల కూడా చాలా మంది సీనియర్ లీడర్లు అక్కడ దాన్ని నమ్మారు. అంటే ఎందుకు అంత మంచి లీడర్ ను సొంత బాబాయిని ఈ విధంగా చేయాల్సినటువంటి అవసరం అవినాష్ రెడ్డికి ఏముంది అన్ని కోణంలో కూడా వాళ్ళు ఆలోచించారు. వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా ఇప్పుడు ఈ ఓటమిలో కొంత పాలు పంచుకుంది, కొంత ప్రభావం చూపింది అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇదే ప్రశ్న మనము టీడీపీని కూడా అడిగాము. ఎందుకు మీరు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు? 30 ఏళ్ల పాటు వాళ్ళకి కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతము ఈ రోజు ఈ జెడ్పీటీసీతో అద్భుతాలు ఏమి కావు కదా. అలాగని వివేకానంద రెడ్డి కేసును కూడా పదే పదే మీరు ప్రస్తావిస్తున్నారు ప్రచారంలో. స్వయంగా వాళ్ళ కూతుర్ని పరామర్శించారు ఇంటికెళ్ళి. వాళ్ళ కూతురు సరిగ్గా ఎన్నికల టైంలో సునీత ఇక్కడికి వచ్చి అంటే వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తుంది వైసీపీకి, జగన్ కు. ఇదంతా మీరు లాభిస్తుంది అనుకుంటున్నారా? ఇదే వివేకానంద రెడ్డి కేసును సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తావించారు. కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, అవినాష్ రెడ్డి కూడా గెలిచారు. ఇంత వ్యతిరేకతలో కూడా అవినాష్ రెడ్డి ఎంపీగా గెలిచారు కదా. ఆ ప్రభావం లేదు కదా అని కూడా మనం టీడీపీ నేతలను ప్రశ్నించాం. వాళ్ళు అప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. ఇంతకు ముందు 2019లో పులివెందులలో ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినప్పుడు ఆయన మెజారిటీ ఎంత, ఇప్పుడు ఎంత? అవినాష్ రెడ్డి గతంలో ఎంత మెజారిటీతో ఎంపీగా గెలిచాడు, ఇప్పుడు ఎంత మెజారిటీకి పరిమితం అయ్యాడు? ఈ మెజారిటీ తగ్గడానికి వివేకానంద రెడ్డి కేసు చాలా బలంగా పనిచేసింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో నిజాలను నమ్ముతున్నారు పులివెందుల ప్రజలు అని కూడా మనతో ఆదినారాయణ రెడ్డి ఆయన చెప్పుకొచ్చారు. కాబట్టి దాని ప్రభావం ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మేము పదే పదే ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాము. జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఒక ఇబ్బంది అయితే, ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఆయనకు కొంత వ్యతిరేకంగా పనిచేశాయి, కొంత నష్టం చేకూర్చాయి. ఇవన్నీ కలిపి ఈరోజు పులివెందుల్లో సొంత గట్టిలో కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీకి చావు దెబ్బ ఎదురవ్వడానికి ఇవన్నీ కారణమయ్యాయి. ఈరోజు భారీ మెజారిటీతో జెడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఇవే కాదు, ఇప్పుడు బీటెక్ రవి చెప్తున్నాడు, ఇక్కడి నుంచి జరగబోయే ప్రతి ఎన్నికల్లో కూడా పులివెందుల్లో ప్రతి ఎన్నికల్లో మా పోటీ ఉంటుంది, ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోటీ చేయబోతున్నాం. ఎందుకంటే ఇంటర్నల్ గా అక్కడ ప్రజల్లో వైఎస్ఆర్ కుటుంబం పట్ల, వైసీపీ పట్ల చాలా వ్యతిరేకత ఉంది. కాబట్టి మేము పోటీలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరూ మా వైపు వచ్చే అవకాశం ఉంటది అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది టీడీపీ అక్కడ ఉన్నటువంటి బిక్కుబిక్కుమంటూ బతుకుతూ ఇంతకాలము టీడీపీలో పులివెందుల్లో ఉంటే మనకు భవిష్యత్తు ఉంటుందా, మనకి ఏమన్నా పదవులు వస్తాయా, మనము 30 ఏళ్ళుగా ఓడిపోతూనే ఉన్నాము, ఇంకా ఎప్పుడు గెలవగలుగుతాం ఇక్కడ అని ఒక నైరాశ్యంలో ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ కు మనోధైర్యాన్ని ఇచ్చింది. వాళ్ళు టీడీపీలో పులివెందుల్లో పనిచేస్తే మనకు కూడా ఫలితాలు వస్తాయి, మనకు కూడా పదవులు వస్తాయి అనే ఒక కాన్ఫిడెంట్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణుల్లో బిల్డప్ అవుతుంది. అదే సమయంలో వైసీపీ క్యాడర్ తీవ్ర నిరుత్సాహంలోకి వెళుతూ ఉంది. ఇక్కడ ఏకపక్షంగా ఎలక్షన్లు జరుగుతాయి అన్నది గత చరిత్ర. ఇక భవిష్యత్తులో అలాంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు వీటన్నిటిని బట్టి ఈ ఓటమిని కూడా జగన్మోహన్ రెడ్డి అనేక విధాలుగా విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
తను మరికొంత సమయాన్ని పులివెందుల ప్రజల కోసం, పులివెందుల నియోజకవర్గం కోసం కేటాయించాల్సి ఉంది. ఇక్కడ ఎవరినో తన ప్రతినిధిగా అవినాష్ రెడ్డినో ఇంకొకరినో పెడితే కాదు. నేరుగా తానే దగ్గరుండి పర్యవేక్షించుకోవాలా. దూరమవుతున్నటువంటి అసంతృప్తికి లోనయ్యి ఇప్పుడు ఎలక్షన్ల ముందు కూడా చాలా మంది పులివెందులకు చెందిన వైస్ ఎంపీపీ విశ్వనాథ్ రెడ్డి అనే వ్యక్తి నేరుగా పార్టీ మారాడు బాహాటంగా. అంటే వైఎస్ ఎంపీపీ స్థాయిలో ఉన్నటువంటి వైసీపీ లీడరు జగన్మోహన్ రెడ్డికి గాని, అవినాష్ రెడ్డికి గాని ఎంత వాళ్ళ ఫ్యామిలీకి దగ్గరగా ఉంటాడో మనం చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా, దగ్గరగా, కీలకంగా వ్యవహరించే నేతల్ని అక్కడ పెట్టి గెలిపించారు. అది కూడా ఏకగ్రీవంగా. వాళ్ళకే పదవులు ఇచ్చారు. అలాంటి పదవులు పొందినటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు ఒక అవకాశం వస్తే, ఒక ఛాన్స్ వస్తే పక్కకెళ్ళడానికి సిద్ధపడుతున్నారు అంటే వాళ్ళను డీల్ చేయడంలో వాళ్ళతో వ్యవహరించిన తీరు ఇప్పుడు తేడా కొడుతుంది జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దర్శన్ ఇక్కడ టీడీపీ క్యాడర్కు ఇక్కడ అంటే ఫలితము ఈరోజు పులివెందుల ఫలితం చూస్తే ఇక్కడ జగన్‌ది స్వయంకృత అపరాధాలు ఏమైనా కనిపిస్తున్నాయని అనుకోవచ్చు అంటారా ఏంటి? స్వయంకృత అపరాధం కొంతుంటే నిర్లక్ష్య భావం కొంతుంది, గర్వం కూడా కొంతుంది అన్నది పులివెందుల ప్రజలే చెప్తూ ఉన్నారు. మా పట్ల జగన్మోహన్ రెడ్డి తీరు చాలా గర్వంగా ఉంది. ఆయన హెడ్ వెయిట్ తో వ్యవహరిస్తున్నారు. మమ్మల్ని కేర్ చేయట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. వీళ్ళు నా ప్రజలు, 30 ఏళ్ల పాటు నాతోనే ఉన్నారు. ఇక ఎక్కడికి వెళ్ళలేరు, వీళ్ళకి వేరే ఆప్షన్ లేదన్న ధోరణిలో మా పట్ల వ్యవహరిస్తున్నారు అన్నది ఒకటి. ఇంకొకటి మీరన్నట్టు స్వయంకృత అపరాధము అంటే ఆయన నిర్లక్ష్యం చేయడము, ఆయన నెగ్లెక్ట్ చేయడం కారణంగానే వైసీపీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లందరూ టీడీపీకి దగ్గర కావాల్సి వచ్చింది. వాళ్ళని దగ్గరికి చేర్చుకోవడంలో కష్టకాలంలో ఉన్నాము. ఇప్పుడు మన పార్టీ పరిస్థితి బాగలేదు. మన ఏరియాలో మనం పట్టు నిలుపుకోకపోతే అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు మైనస్ అవుతుంది అని అక్కడ ఉన్నటువంటి ప్రజలను నచ్చజెప్పుకొని కష్టకాలంలో అండగా ఉండండి అని వాళ్ళను రిక్వెస్ట్ చేసుకోవడంలో, వాళ్ళను తనతోనే ఉంచుకోవడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారు. ఖచ్చితంగా ఇది స్వయంకృత అపరాధం కూడా ఇందులో ఖచ్చితంగా కొంత పాత్ర పోషించింది. రైట్. రైట్ సుదర్శన్. ఎస్ మొత్తంగా అయితే మనం ఇక్కడ చూడొచ్చు విశ్లేషకులు కానీ అలాగే వైసీపీ నేతలు కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. స్వయంకృత అపరాధం కూడా కొంత జగన్ది ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్ లాంటిది కూడా ఇక్కడ కనిపిస్తుంది అనేది కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈరోజు వైసీపీ ఓడిపోవడానికి కూడా ప్రధానంగా విశ్లేషకులు 5 కారణాలు అయితే ఈరోజు విశ్లేషిస్తున్నారు. బట్ ఈరోజు టీడీపీ అయితే అక్కడ వైసీపీకి కంచుకోటగా ఉన్న పులివెందులను అయితే ఈరోజు టీడీపీ అక్కడ బద్దలు కొట్టి అక్కడ పులివెందుల్లో పాగా వేసింది అనేది అయితే ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది.